గమనిక, ఈ వీడియోలోని కథ, పాత్రలు మరియు సంఘటనలు పూర్తిగా కల్పితం. ఇవి ఏ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావు. ఒకవేళ ఎవరినైనా పోలి ఉంటే అది యాదృచ్ఛికం మాత్రమే. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదువుకునే పాఠం కాదు. అది మనం నడిచే నేల కింద, మనం చూసే పాత గోడల వెనుక దాగి ఉన్న ఒక రహస్యం. వందల ఏళ్ల కిందట శత్రువుల నుండి ఈ మట్టిని కాపాడటానికి ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. కానీ కొందరు సైనికులు ఇంకా వెళ్ళలేదు. వారు ఇంకా కాపలా కాస్తూనే ఉన్నారు. చాలామంది అనుకుంటారు అది కేవలం గాలి శబ్దమని. కాని చీకటి పడ్డాక ఆ కోట గోడల మధ్య వినపడేది గాలి కాదు, అది ఒక ఆత్మ నిట్టూర్పు. ఈరోజు మన కథలో కార్తీక్ అనే ఒక చిన్న వ్లాగర్ తన కెమెరాతో ఆ రహస్యాన్ని వెతకటానికి వెళ్ళాడు. వాడు వెతుకుతున్నది దొరికింది, కాని వాడు ఊహించిన దానికంటే భయంకరంగా. సాయంత్రం 6 గంటలు. కోట గోడల మీద నీడలు దెయ్యాల్లా పొడవుగా సాగుతున్నాయి. కార్తీక్ తన కెమెరా ఆన్ చేశాడు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అడ్వెంచర్ చేయబోతున్నాం. నేనిప్పుడు కొండపల్లి కోటలో ఉన్నాను. ఇక్కడ ఒక రహస్య గది ఉందట. అందులో ఏదో నిధి ఉందని చాలామంది అంటారు. చూద్దాం ఏమవుతుందో. ఎవరక్కడ? ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. హే, ఎవరైనా ఉన్నారా? బాబు, ఆగు, ముందుకు వెళ్ళకు. ఇది నీకు ఆడుకునే స్థలం కాదు. అమ్మో తాతయ్య, భయపెట్టారు కదా. మీరిక్కడేం చేస్తున్నారు? అందరూ వెళ్ళిపోయారు కదా. నేనిక్కడే ఉంటాను బాబు, వాళ్ళని చూస్తూ. నువ్వు వెతుకుతున్న ఆ గదికి ఒక శాపముంది. ఆ కాపలాదారుడు మేల్కొంటే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళలేవు. వెనక్కి వెళ్ళిపో. తాతయ్య, ఇవన్నీ పాతకాలపు కట్టుకథలు. నేను కేవలం వీడియో తీసి వెళ్ళిపోతాను. నాకు ఏ భయం లేదు. భయం అనేది నీ కళ్ళకి కనిపించదు బాబు, నీ కెమెరా లెన్స్లో కనిపిస్తుంది. జాగ్రత్త. కార్తీక్ ఆ మాటలను నవ్వుతూ కొట్టేశాడు. కాని వాడు ముందుకు వెళ్తుంటే గాలిలో ఏదో తెలియని బరువు. 100 ఏళ్ల కిందట జరిగిన ఒక యుద్ధం మళ్లీ కళ్ల ముందు కదులుతున్నట్టు అనిపించింది. అది 1370 సంవత్సరం. ముసునూరి నాయకుల పాలనలో ఒక నమ్మకమైన సైనికుడు ఉండేవాడు. శత్రువులు కోటను ముట్టడించినప్పుడు రహస్య పత్రాలను కాపాడటానికి అతను ఆ గదిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ రహస్యం శత్రువుల చేతికి చిక్కనివ్వను. ఎవరైనా ఇక్కడికి వస్తే వారిని ఈ భూమిలోనే బూడ్చిపెడతాను. ఆ సైనికుడి ఆక్రందన ఇప్పటికీ ఆ గోడల్లో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక్ ఆ గది తలుపుల దగ్గరకు చేరుకున్నాడు. గాయ్స్, చూడండి, ఇదే ఆ గది. ఈ తలుపులు ఎంత బరువుగా ఉన్నాయో. లోపల ఏదో వెలుగు కనిపిస్తోంది. నేను లోపలికి వెళ్తున్నాను. గదిలో వాసన పాతకాలపు రక్తం మరియు ఇనుము వాసన. కార్తీక్ కళ్ళు మెరిశాయి. అమ్మో, ఎంత చలిగా ఉందో ఇక్కడ. అదుగో ఆ మూల్లో ఒక పాత కవచం ఉంది. వావ్, ఇది గనుక నేను నా వ్యూయర్స్కి చూపిస్తే నా వీడియో వైరల్ అయిపోతుంది. కార్తీక్ ఆ కవచాన్ని తాకటానికి చెయ్యి చాపాడు. కాని ఒక్కసారిగా నా చెయ్యి ఎవరో గట్టిగా పట్టుకున్నారు. ఎవరు లేరిక్కడ, కానీ నా చెయ్యి కదలట్లేదు. వదిలే, నన్ను వదిలే. నా ఫోన్ కెమెరాలో చూడండి, నా వెనుక ఎవరో నిలబడున్నారు. ఒక సైనికుడు. అతని ముఖం కనిపించట్లేదు, కేవలం కళ్ళు, ఎర్రటి నిప్పుల్లాంటి కళ్ళు. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఆ గదిలోని గాలి మనిషి గొంతు నొక్కేస్తోంది. కెమెరా లెన్స్ మీద రక్తం చిందినట్టు గ్లిచెస్ వస్తున్నాయి. తాతయ్య చెప్పింది నిజమే. సారీ, నన్ను వదిలేయండి. నేనేమీ తీసుకోను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఆ రాత్రి కోటలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ కోట మెట్ల మీద పడి ఉన్నాడు. వాడిప్పుడు కెమెరా పట్టుకోవడమే మానేశాడు. వాడింకా నా వెనకే ఉన్నాడు. నేనెక్కడ చూసినా ఆ సైనికుడి నీడ కనిపిస్తోంది. అవును,
ఆ సైనికుడు తన పని పూర్తి చేశాడు. రహస్యం భద్రంగా ఉంది. మిత్రులారా, మీకు కూడా పాత కోటలంటే ఇష్టమేనా? అయితే వెళ్ళండి. కానీ గుర్తుంచుకోండి, కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు. ఎందుకంటే ఆ సైనికుడు మీకోసం కూడా ఎదురుచూస్తుండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.